హలో ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనం తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది అయితే తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవటం వల్ల మనకొక రిఫరెన్స్ అయితే దొరుకుతుంది. మనం ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది అయితే తెలుస్తుంది. అండ్ ఈ ర్యాంక్ బేస్ చేసుకొని మీ ర్యాంక్‌కి పర్టిక్యులర్‌గా సేమ్ కాలేజీ వచ్చిద్దా అంటే ఖచ్చితంగా చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు. బట్ కాకపోతే ఇదొక మనకి రిఫరెన్స్ అన్నమాట. ఓకే. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజెస్‌లో రావడానికి పాసిబిలిటీ ఉంది అని తెలియజేయడానికి ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ మీరిక్కడ చూడండి, ఈస్ట్ గోదావరితో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఈస్ట్ గోదావరి. ఓకేనా? ఈస్ట్ గోదావరి కాలేజీ నేమ్ వచ్చి ఏడీటీపీ. ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మా. ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్. టోటల్ సీట్స్ చూసుకున్నట్లయితే మీకు 22 సీట్స్. లాస్ట్ ఇయర్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఆదిత్యలో, ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 22 వేకెన్సీస్ మీరు కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే గర్ల్స్‌లో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ బీసీసీ వాళ్ళకి ఎటువంటి కాలేజీ రాలేదు. బీసీఈ వాళ్ళకి కూడా ఎటువంటి వాళ్ళకి కూడా కాలేజీ అలొకేట్ అయితే అవ్వలేదు ఈ కాలేజీలో సీట్. ఎస్టీ వాళ్ళకి కూడా రాలేదు. ఓకేనా? ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్‌కి కూడా అయితే రాలేదు. వీళ్ళకి మాత్రం వచ్చినాయి. 394 ఓసీలో 394 వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో సీట్ వచ్చింది. ఆదిత్య కాలేజ్. అండ్ బీసీఏ 2553 వచ్చిన వాళ్ళకి వచ్చింది లాస్ట్ ఇయర్. సో బీసీ వాళ్ళు చూస్తే గర్ల్స్ చూసుకుంటే 2500 దాకా వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 1748 ర్యాంక్. అండ్ బీసీడి 1709. ఓకే. సో మీ ర్యాంక్ ఈ ర్యాంక్‌కి నియర్‌గా ఉంటే ఈ కాలేజీలో రావటానికి పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా వచ్చిద్ది అంటే చెప్పలేము. ఓకేనా? అండ్ ఎస్సీ గురించి చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ 3583 ఈ ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో కట్ ఆఫ్ అయితే వెళ్ళింది. ఓకేనా? ఇది ఆదిత్య ఏడీటీపీ దీని యొక్క కాలేజీ కోడ్ ఈస్ట్ గోదావరిలో ఉంది. అండ్ అదే విధంగా బాయ్స్ కూడా చూడండి ఇక్కడ మీరు ఓసీలో 402 వరకు వెళ్ళింది. అండ్ బీసీఏలో చూసుకున్నట్లయితే 974 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో అయితే సీట్ వచ్చింది. అండ్ లీస్ట్ అంటే 670 బీసీఏలో. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 940 వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ అక్కడి వరకు వెళ్ళింది కట్ ఆఫ్. బీసీడీ చూసుకున్నట్లయితే 790 ఇస్ ది ఎక్కువ ర్యాంక్ వచ్చి 790. చిన్న ర్యాంక్ అంటే మెరిట్ ర్యాంక్ వచ్చేమో 204 బీసీడీ. అండ్ బీసీఈ 1539 ఈ ర్యాంక్ వరకు అయితే వెళ్ళింది. అండ్ ఎస్టీ చూసుకుంటే 4622 దాకా వెళ్ళింది. ఎందుకు? ఈ కాలేజీకి ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఈ ర్యాంక్ కన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అప్లై చేయలేదు కాబట్టి. ఓకేనా? సేమ్ వే ఈ ర్యాంక్స్ అయితే మీరు చూసుకోండి. అండ్ ఈస్ట్ గోదావరిలో ఇంకొక కాలేజీ వచ్చి గైరమ్మ. గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? ఈ కాలేజీ మీరు చూసుకున్నట్లయితే 19 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో 19 సీట్స్ ఉన్నాయి. ఈ 19 సీట్స్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ జస్ట్ గర్ల్స్‌కి 3 సీట్సే వచ్చినాయి లాస్ట్ ఇయర్. 19 సీట్స్‌లో 3 సీట్స్ మాత్రమే గర్ల్స్‌కి వచ్చినాయి. అండ్ ఓసీలో ర్యాంక్ చూడండి ఇక్కడ ఓసీ కేటగిరీలో గైర్‌లో ఎంతొచ్చింది? 3753 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. ఓసీ వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఉన్నట్లయితే చూడండి ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. సో మీకు ఈ కాలేజీలో రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ గర్ల్. అండ్ ఎస్సీ 1774 చూడండి ఇక్కడ జనరల్‌గా ఇక్కడ ఎస్సీ అంటే 1774 వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇక్కడ ఓసీ వాళ్ళకి చూడండి ఎంత ర్యాంక్ వచ్చిందో, పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఓకేనా? అండ్ బీసీడీ 5839 కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, నాకు 5000 ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తుందా అని. చూడండి ఇక్కడ 5839 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. ఓకే. అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. బాయ్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడండి ఓసీ కేటగిరీ జనరల్‌గా ఓసీ, ఈడబ్ల్యూఎస్‌లో చాలా తక్కువ సీట్స్ అలొకేట్ అవుతున్నాయి. 1 ఆర్ నన్ అసలు అవ్వట్లేదు. చాలా రేర్. అందుకనే ఓసీ, ఈడబ్ల్యూఎస్ నేనైతే కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా? మీరు ఇక్కడ చూడండి ఎ ఎ ఎస్టీకి అయితే సీటే అలొకేట్ అవ్వలేదు. తర్వాత బీసీసీ అనే వాళ్ళు ఎప్పుడన్నా రేర్ కేస్
మొత్తం మీద గట్టిగా 10 సీట్లు ఏమైనా అలొకేట్ అయినాయేమో కానీ టాప్ కాలేజెస్లో జనరల్గా లేరు. బీసీసీలో మెరిట్ ఉన్న వాళ్ళు లేరు. లేదు అంటే జనరల్గా బీసీసీలో తక్కువ మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. ఓకేనా. అండ్ బీసీఈ ఇక్కడ కూడా అంతే సేమ్. మీరు ఇక్కడ చూసుకోండి ఈ యొక్క కట్ ఆఫ్ అయితే చూసుకోండి. ఎస్సీ కేటగిరీలో వచ్చి 2000 దాకా వెళ్ళింది. 2203 వరకు వెళ్ళింది. తక్కువ అంటే 4000 దాకా వెళ్ళింది కట్ ఆఫ్. అండ్ తక్కువ అంటే 1685. బీసీడి 1500 దాకా వెళ్ళింది. బీసీబీ వచ్చి 1281 దాకా వెళ్ళింది. బీసీఏ వచ్చి 2312 దాకా అయితే వెళ్ళింది. అండ్ ఓసీ వచ్చి 1535 దాకా అయితే వెళ్ళింది. నెక్స్ట్ కాలేజీ అయితే చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాలేజీ ప్రగతి అమ్మ. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ ఓకేనా. సేమ్ ఎక్కడుంది? ఈస్ట్ గోదావరిలో అయితే ఉంది. నేను ఆదిత్య ఈస్ట్ గోదావరిలో ఆదిత్య కాలేజీ, ప్రగతి కాలేజీ, తర్వాత గైర్ కాలేజీ గురించి అయితే చెప్తున్నాను. ఓకే, ఈ 3 కాలేజెస్ గురించి నేను చెప్తుంది. ఇక్కడ చూడండి, బీసీఏ వీళ్ళెవ్వరికి సీట్లు రాలా. బీసీసీకి కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ, ఎస్సీ కానీ, ఓసీ కానీ వీళ్ళెవ్వరికి రాలా. బీసీఏ బీసీబీ వాళ్ళకి సీట్లు అన్నీ వచ్చినాయి. అండ్ ఎస్టీ వాళ్ళకి 735 వాళ్ళకి ఒక సీట్ వచ్చింది. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే మీరు చూడండి 4000 దాకా వెళ్ళింది లాస్ట్ ఇయర్ గర్ల్స్ లో అయితే. అండ్ బీసీఏ చూసుకుంటే 1940 వరకు వెళ్ళింది లాస్ట్ ర్యాంక్. ఓకే. అండ్ బాయ్స్ చూసుకున్నట్లయితే బీసీబీకి అసలు సీట్కి అలొకేట్ అవ్వాలా, బీసీసీ కూడా అలొకేట్ అవ్వాలా, ఎస్టీకి కూడా అలొకేట్ అవ్వాలా ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్. మీరు ఇక్కడ ఓసీలో చూసుకున్నట్లయితే మాత్రం ఎంతవరకు వెళ్ళిందంటే ర్యాంక్ 347 ఇస్ ద హైయెస్ట్ ర్యాంక్. అంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఈ కాలేజీలో సీట్ అయితే వచ్చింది ప్రగతిలో. అండ్ బీసీఏ చూసుకుంటే 518 వచ్చిన వాళ్ళకి ప్రగతిలో వచ్చింది లాస్ట్ ఇయర్. బీసీడీ చూసుకున్నట్లయితే 478, 223, 611 అంటే 600 దాకా వెళ్ళింది బీసీడీకి అయితే. బీసీఈకి అయితే 3000 దాకా వెళ్ళింది. ఎస్సీ చూసుకోండి ఇక్కడ 1040, 1485. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి ఇదే ర్యాంక్ వచ్చిన వాళ్ళు రేపు ఈ కాలేజీకి అప్లై చేయాలని లేదు. సో వాళ్ళు పెట్టే ఆప్షన్స్ బేస్ చేసుకొని ఓకేనా. అండ్ క్యాస్ట్ కేటగిరీలో ఉన్న మెరిట్ ని బేస్ చేసుకొని ఈ యొక్క కాలేజీ అలొకేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ మనకేంటి అంటే ఒక రిఫరెన్స్, ఈ కాలేజీలో ఎంత ర్యాంక్ వస్తే మనకు వస్తుంది అనే దానికి ఒక రిఫరెన్స్ మాత్రమే. ఓకేనా. దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఎస్ఆర్కేఆర్ మోస్ట్ ఆస్క్డ్. ఓకేనా, ఎక్కువ మంది ఎదురు చూస్తున్న కాలేజీ ఎస్ఆర్కేఆర్ అమ్మ, వెస్ట్ గోదావరి. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వెస్ట్ గోదావరి. మీరు ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్ మొత్తం లాస్ట్ ఇయర్ వచ్చి 24 సీట్స్ ఉన్నాయి ఈ కాలేజీలో. ఎన్ని? 24 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 24లో కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి బీసీఏకి అలొకేట్ అవ్వలేదు, బీసీసీకి అలొకేట్ అవ్వలేదు, బీసీఈకి అలొకేట్ అవ్వలేదు గర్ల్స్ లో. అండ్ ఓసీ కేటగిరీలో చూసుకుంటే 378 అనేది లాస్ట్ ర్యాంక్. ఓకేనా. అండ్ బీసీబీలో చూసుకుంటే 1848. ఈవెన్ బీసీబీలో గర్ల్ కి 1848 వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఎస్ఆర్కేఆర్ లో వచ్చింది, విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ బీసీడి 1377 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది ఎస్ఆర్కేఆర్ లో గర్ల్స్ లో. అండ్ ఎస్సీ 1162 అండ్ ఎస్టీ 5682. 5000 ఈవెన్ 5000 వచ్చిన వాళ్ళకి కూడా ఈ కాలేజీలో సీట్ వచ్చింది గర్ల్స్ కి. అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఎస్టీ వాళ్ళకైతే సీట్ అలొకేట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్. అండ్ ఎస్సీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడండి 628 దగ్గర ఆగిపోయింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మంచి మెరిట్ లేదనుకోండి ఎస్సీ కేటగిరీలో, సో కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా ఇక్కడ వస్తుంది, పాసిబిలిటీ ఉంది. బట్ కానీ నాకు తెలిసి ఏంటంటే ఈ ఇయర్ ఎస్సీ కేటగిరీలో చాలా మందికి చాలా మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎందుకంటే నాకు స్కోర్ చాలా మంది సెండ్ చేశారు. ఓకే, ఇక్కడ చూడండి బీసీఈ
బీసీఈలో 116 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ 1000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. 1000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది ముస్లిమ్స్. ఓకే. బీసీడి 203 123 200 దాకా వెళ్ళింది బీసీడి వాళ్ళకి. అండ్ బీసీసీలో లేదు సీటు. బీసీబీ చూసుకున్నట్లయితే 200 దాకా వెళ్ళిందమ్మా. బీసీబీ 200 దాకా వెళ్ళింది. సో 200 కన్నా తక్కువ ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో ఎస్ఆర్కేఆర్ లో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బీసీఏ 317 దాకా అయితే వెళ్ళింది. ఓకేనా. అండ్ ఓసీ గురించి మాట్లాడుకుంటే చూడండి హైయెస్ట్ ఎంత 175 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి ఎస్ఆర్కేఆర్ లో రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. అండ్ విష్ణు వెస్ట్ గోదావరి విష్ణు కాలేజ్. ఓకేనా. ఇటు చూడండి వీళ్ళెవ్వరికి బీసీబీలో సీట్ రాలేదు లాస్ట్. బీసీబీలో సీట్ రాలా, బీసీసీ వాళ్ళకి సీట్ రాలా, బీసీడి వాళ్ళకి సీట్ రాలా, బీసీఈ వాళ్ళకి సీట్ రాలా. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మీరు ఓసీఈడబ్ల్యూఎస్ 1695 వచ్చిన వాళ్ళకి ఓసీఈడబ్ల్యూఎస్ లో సీట్ వచ్చింది. అండ్ ఓసీ చూసుకుంటే 923 దాకా వెళ్ళింది ర్యాంక్ విష్ణులో. గర్ల్స్ కి మంచిగా ఉంటుంది కాలేజ్. ఓకే. బీసీఏ 2945 ఎంత 2945 దాకా వెళ్ళింది. అంటే 3000 దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. ఎస్సీ కేటగిరీలో చూడండి, ఇక్కడ చూడండి మరి బీసీఏలో వచ్చి 2945 దాకా వెళ్ళింది. ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ చూడండి చాలా ఎంత 2290 1260 దగ్గరే ఆగిపోయింది. అండ్ ఎస్టీ 6122. ఓకేనా. అంటే 6000 వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. మేబీ ఈ ఇయర్ 150 600 1000 లోనే ఉన్నారనుకోండి, మెరిట్ విష్ణుకి అప్లై చేశారనుకోండి వాళ్ళకి వెళ్తుంది సీటు అట్లా. ఓకే. అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే బీసీఏ వాళ్ళకి రాలేదు, ఎస్టీ వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ రాలా లాస్ట్ ఇయర్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 338 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 352 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ బీసీడి వచ్చి 514 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ బీసీఈ 949, ఎస్సీ 798 is the కట్ ఆఫ్. ఓకే. 798. సో ఎస్సీ కేటగిరీలో 798 కన్నా తక్కువ ఉంటే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ కేటగిరీలో మెరిట్ ర్యాంక్ లేదు, సో మీదే మెరిట్ ర్యాంక్ అయితే మీది కొంచెం పెద్ద ర్యాంక్ అయినా మీకు ఈ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. నెక్స్ట్ విష్ణునే ఉమెన్స్ కాలేజీ అమ్మ. విష్ణు ఉమెన్స్. ఓకే. ఇక్కడ చూడండి ఉమెన్స్ లో చూసుకున్నట్లయితే బీసీఈలో రాలేదు, ఓసీడబ్ల్యూఎస్ రాలా. ఈ మూడు ఓసీ వాళ్ళకి బీసీఏ, బీసీబీ, బీసీడి ఈ 4 కేటగిరీ వాళ్ళకి సీట్లు వచ్చినాయి. మీరు ఇక్కడ చూడండి ఉమెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఉమెన్స్ ప్యూర్లీ ఉమెన్స్ కాలేజ్. ఓకే. ఈవెన్ 1700 దాకా వెళ్ళింది కట్ ఆఫ్ ఓసీ వాళ్ళకి. ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ ఎంత 1700 దాకా వెళ్ళింది. విష్ణు ఉమెన్స్ కాలేజ్. బీసీఏ ఎంత 2178 దాకా అయితే వెళ్ళింది. బీసీబీ వచ్చి 1980 వరకు అయితే వెళ్ళింది. బీసీడి వచ్చి 2174 దాకా అయితే వెళ్ళింది. అండ్ ఎస్సీ వచ్చి 3088 దాకా అయితే వెళ్ళింది. అండ్ బీసీసీ 2472 వరకు అయితే వెళ్ళింది. ఎస్టీకి సీట్ అలకేట్ అవ్వలేదు. ఓకేనా. కాలేజీ పేరేంటి BISW కోడ్. ఓకేనా. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో లాస్ట్ కాలేజీ నేమ్ వచ్చి సిఆర్ఆర్ఈ అంటే సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అఫిలియేటెడ్ టు కాకినాడ, బట్ గుడ్ కాలేజ్, బాగుంటుంది. గర్ల్స్ చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ ఓన్లీ ఎస్సీ, ఓసీ, బీసీడి ఈ 3 కేటగిరీ వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఎస్సీ కేటగిరీలో వాళ్ళకి ముగ్గురికి సీట్లు వచ్చినాయి. ఓసీ వాళ్ళకి ఒక సీట్ వచ్చింది, బీసీడి వాళ్ళకి ఒకటి వచ్చింది. వాటి యొక్క కట్ ఆఫ్లు ఇవి.
సో 2443 వరకు అయితే వెళ్ళింది బీసీడీ. ఓసీకి వచ్చి 1499 దాకా వెళ్ళింది. ఎస్సీకి వచ్చి 1495 3554 దాకా వెళ్ళింది. 3786 దాకా అయితే వెళ్ళింది. బాయ్స్ మీరు ఇక్కడ బాయ్స్ చూసుకున్నట్లయితే ఓసీలో 469 దాకా వెళ్ళింది. బీసీఏ 1503 ఓకే 1941 దాకా అయితే వెళ్ళింది. బీసీబీ ఇక్కడ చూడండి ఎంత 16 దాకా అయితే వెళ్ళింది. సో సిఆర్ఆర్ లో రావాలి అంటే 1666 అంతకన్నా తక్కువ వస్తే బీసీబీ వాళ్ళకి సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ బీసీసీలో సీట్ లేదు, బీసీఈ వాళ్ళకి సీట్ రాలా, ఎస్టీ వాళ్ళకి కూడా సీట్ రాలా. అండ్ బీసీడీ చూసుకుంటే మీరు 1372 ఈ ర్యాంక్ కన్నా తక్కువ వస్తే పాసిబిలిటీ ఉంది. అండ్ ఎస్సీ కేటగిరీలో 2221 ర్యాంక్ కన్నా తక్కువ వస్తే పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయమ్మా. వీటిని అటాచ్ చేసి పెట్టాలన్నా చాలా టైం పడుతుంది. వీడియో చూసుకోండి, పాస్ చేసుకోండి, రాసుకోండి, టైం ఉంది మీకు. ఓకే, అండ్ మీకు ఒక కేటగిరీ ఇన్ని కేటగిరీలు రాయాలి అంటే ఎంత టైం పట్టిందో నాకు అర్థం చేసుకోండి. 5 అవర్స్ దాకా పట్టింది నాకు అన్ని సాగ్రిగేట్ చేయడానికి. నేను పవర్ పాయింట్ లో ప్రెజెంట్ చేద్దాం అనుకున్నా కానీ అంత ఓపిక లేదు. మీరు చూడండి, గర్ల్స్ ఈ కాలేజీ వచ్చి ఏనా చిత్తూరు కాలేజెస్కి వచ్చాం. శ్రీ విద్యానికేతన్ అమ్మ, శ్రీ విద్యానికేతన్ కాలేజ్. ఓకేనా, ఎస్విఎన్ఈ బాబు మోహన్ బాబు వాళ్ళ కాలేజ్. గర్ల్స్ కేటగిరీ చూసుకోండి 92 100 141 ఓసీ. ఓకేనా, సో 140 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఓసీ కేటగిరీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 800 దాకా వెళ్ళింది. లాస్ట్ ఇయర్ 800 దాకా వెళ్ళింది బీసీబీ గర్ల్స్. కొంతమంది అడుగుతున్నారు, సార్ కాలేజీ ఏ కాలేజీ వస్తుంది అని, రాయలసీమ వాళ్ళు. ఈ కాలేజీ మీరు పెట్టుకోవచ్చు. అండ్ బీసీడీ 588 దాకా అయితే వెళ్ళింది. ఎస్సీ వచ్చి 745 దాకా వెళ్ళింది. అండ్ బాయ్స్ నేను ఇక్కడ ఏవైతే మెన్షన్ చేయలేదో వాళ్ళకి సీట్ ఎలకేట్ కాలేదని అర్థం. బాయ్స్ గురించి చూడండి, ఇక్కడ ఈవెన్ 71 తోనే ఆగిపోయింది ఓసీలో. అండ్ బీసీఏలో అయితే 300 దాకా వెళ్ళింది. బీసీబీ వచ్చేమో 97 దాకా వెళ్ళింది. 97 దాకా వెళ్ళింది. అండ్ బీసీడీ వచ్చి 178 దాకా వెళ్ళింది. బీసీఈ వచ్చి 489. ఓకే, ఎస్సీ ఈవెన్ ఎస్సీలో కూడా మీరు చూసినట్లయితే చూడండి, కంపిటెంట్ 367 964 777. సో 1000 లోపల రావాలి ఎస్సీ వాళ్ళకి ఈ కాలేజీలో రావాలి అంటే 1000 లోపల రావాలి ర్యాంక్. అండ్ ఎస్టీ ఈవెన్ ఎస్టీ చూసుకున్నా మీరు చూడండి 1025. అండ్ ద బెస్ట్ మెరిట్ ర్యాంక్ 224 ఒకరికి వచ్చింది. అండ్ 1025 వాళ్ళకి కూడా వచ్చింది ఈ కాలేజీలో సీట్. అండ్ ఇంకా చిత్తూరులో వచ్చి మీకు యాక్చువల్గా ఏంటంటే మిడ్స్. ఓకేనా, మదనపల్లి కాలేజీ కూడా ఇంపార్టెంట్. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని చెప్పి, సమ్ ఇష్యూ వల్ల లేదు అని చెప్పారు. అందువల్ల ఎంసెట్ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వాల కాలేజీలో. దానివల్ల లాస్ట్ ఇయర్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా లేటరల్ ఎంట్రీనే. దానివల్ల మనకు ఆ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ లేదు. వెరీ గుడ్ కాలేజ్. ఓకే, అండ్ వివిఐటి. ఓకే, గుంటూరు కాలేజెస్ దగ్గరకు వచ్చేసాం మనం. వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మొత్తం ఎన్ని సీట్స్ అంటే 23 సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, గర్ల్స్ కి మొత్తం 6 సీట్స్ వచ్చినాయి. ఎస్సీలో 3, ఎస్టీలో 1, బీసీబీలో 2 సీట్స్ లాస్ట్ ఇయర్ ఎలకేట్ అయినాయి. ర్యాంక్స్ చూసుకోండి, ఎస్సీలో 2330, 2914, 2826 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఎస్టీలో చూసుకున్నట్లయితే 6183 క్యాప్ కోటాలో వచ్చిందమ్మా. ఓకేనా, 6183 ఎస్టీ కేటగిరీలో 6000 దాకా వెళ్ళింది, బట్ క్యాప్ కేటగిరీ. అండ్ బీసీబీలో చూసుకున్నట్లయితే 809, ఈవెన్ 5000 వచ్చిన వాళ్ళకు కూడా వచ్చింది. ఓకే, అండ్ బాయ్స్ గురించి చూసినట్లయితే ఓసీడబ్ల్యూఎస్ 534, ఓసీలో వచ్చి 500 దాకా వెళ్ళింది. 500 దాకా వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. బీసీఏ చూసుకున్నట్లయితే 637 683 ఈ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళకి
సీట్ వచ్చింది. బీసీబీ చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చి 1284. ఓకేనా, 1200 దాకా వెళ్ళింది. లాస్ట్ ఇయర్ వివిఐటిలో 1200 దాకా వెళ్ళింది. వివిఐటి గురించి అడుగుతున్నారు కొంతమంది. 1200 దాకా వెళ్ళింది లాస్ట్ ఇయర్. అండ్ బీసీడి 911, ఎస్సీ వచ్చి 1188 దాకా అయితే ర్యాంక్ అనేది కట్ ఆఫ్ వెళ్ళింది. ఎస్టీ వచ్చి 2930, బీసీఈ వచ్చి 422. అది ఈ యొక్క ఇది కూడా ఓసీ వాళ్ళ యొక్క సీట్ అనేది బీసీఈ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు? ఓసీ వాళ్ళు లేకపోవడం వల్ల. ఓకే, అండ్ 613. అండ్ నెక్స్ట్ కాలేజీ వచ్చి ఆర్వీఆర్ జేసీ అమ్మ, మోస్ట్ ఫేవరెట్ కాలేజ్, చాలా మంది అడుగుతున్నారు. ఆర్వీఆర్ జేసీ మొత్తం 26 సీట్స్ ఫిల్ అయినాయి. లాస్ట్ ఇయర్ 26 సీట్స్ ఫిల్ అయినాయి. ఈ 26 లో మీరు చూసుకున్నట్లయితే గర్ల్స్ ఓసీ 850 వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీఏ వచ్చి 1568 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ బీసీబీ వచ్చి 1339 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ బీసీడి వచ్చి 4662 వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ 5000, ఈవెన్ బీసీడీలో 5000 ర్యాంక్ వెళ్ళిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. ఈవెన్ చూడండి, 5000 అంటే గర్ల్స్ కి పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా ఆర్వీఆర్ఎన్జేసీలో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే. ఓకే, అండ్ బీసీఈ 1138. ఓకే, అండ్ ఎస్సీ కేటగిరీ 29664916. ఎస్టీలో సీట్ అలొకేట్ అవ్వలేదు. ఈ 1339 వచ్చి కాలేజీ స్టూడెంట్. ఓకే, నా కాలేజీ స్టూడెంట్. ఓకే, అండ్ ఇక్కడ బాయ్స్ గురించి చూసినట్లయితే చూడండి, ఓసీలో ఎంత 200 దగ్గర ఆగిపోయింది ర్యాంకు. 200 ఆర్వీఆర్ఎన్జేసీలో ఓసీ కేటగిరీలో సీట్ రావాలి ట్రిపుల్ బ్రాంచ్ లో అంటే 200 కన్నా తక్కువ ఉండాలి. క్లియరా? అండ్ బీసీఏ చూసుకున్నట్లయితే 569 ర్యాంక్, 569. ఓకే, బీసీబీ చూసుకున్నట్లయితే ఈవెన్ 300 లోపలే ఆగిపోయింది ర్యాంక్. సో ఆర్వీఆర్ఎన్జేసీలో సీట్ కావాలి అంటే బీసీబీ వాళ్ళకి 300 లోపల ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బీసీడి చూసుకున్నట్లయితే 600. ఓకే, 600 అండ్ బిలో ఉండాల. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే వీళ్ళు 900 బిలో ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళకి పర్లేదు, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకే వచ్చింది సీట్ అయితే. ఓకే, అండ్ చూడండి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఓకేనా, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ ఓసీలో 1497 దాకా వెళ్ళింది ర్యాంక్ కట్ ఆఫ్. ఇవన్నీ కట్ ఆఫ్ వీళ్ళకి ఇద్దరికి వచ్చింది. బీసీబీలో ఒకళ్ళకి 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఒకళ్ళకి 1400 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే వచ్చింది. అండ్ ఎస్సీ కేటగిరీలో 3895 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఎస్టీలో 6000 5000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. సో గర్ల్స్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి పాసిబిలిటీ ఉంది సీట్ రావడానికి. అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఓసీలో 737 is the కట్ ఆఫ్ ర్యాంక్. ఓకే, అండ్ బీసీబీలో చూసుకున్నట్లయితే 1300 దాకా వెళ్ళింది. బీసీబీలో 1300 దాకా వెళ్ళింది. సో 1000 ర్యాంక్ వచ్చింది, 900 ర్యాంక్ వచ్చింది అనుకున్న వాళ్ళు ఈ కాలేజీ అప్లై చేసుకోండి, వస్తుంది, రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, బీసీడీ చూసుకున్నట్లయితే 667. బీసీఈ ఈవెన్ 4000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది బీసీఈ కేటగిరీలో. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 992, 1252. ఎస్టీ వచ్చి 3143. ఈ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయితే వెళ్ళింది. అండ్ కిడ్స్ అమ్మ, కిడ్స్ కాలేజీ చూసుకుంటే 9 సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఆ 9లో 3 సీట్స్ గర్ల్స్ కి, 6 సీట్స్ వచ్చి బాయ్స్ కి అయితే వచ్చినాయి. బీసీబీ 4000 దాకా వెళ్ళింది కిడ్స్ లో. అండ్ ఎస్సీ వచ్చి 1000. చూడండి, ఇక్కడ బీసీబీ ఏమో 4000 వెళ్ళింది కట్ ఆఫ్, ఎస్సీ వచ్చి 1000 దగ్గర ఆగిపోయింది. సో మనం చెప్పలేమన్నమాట ర్యాంక్ అనేది ఎప్పుడు ఏ కాలేజీలో రావడానికి పాసిబిలిటీ ఉంది అని. బట్ మనకేంటంటే ఒక అండర్స్టాండింగ్, ఒక రిఫరెన్స్ అన్నమాట. ఓకే,
ఏదేమైనా మీరు ఇక్కడ చూసుకోండి, గర్ల్స్ లో చూసుకుంటే అంటే మినిమం వచ్చి ఒక 1000 అన్నా వచ్చి ఉండాలి ర్యాంక్, మాక్సిమం 5000 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి రావడానికి పాసిబిలిటీ ఉంది, గర్ల్స్ ఏ కేటగిరీ అయినా కావచ్చు. ఓకే, నెక్స్ట్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే బీసీఈ వాళ్ళకి, బీసీఏ, ఎస్టీ, ఎస్సీ వీళ్ళకి మాత్రమే ఈ 4 కేటగిరీ వాళ్ళకి సీట్లు వచ్చినాయి. అండ్ 1547 2002 66, బీసీఏ 1871 896, ఎస్టీ 2687, ఎస్సీ 1558 ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చినాయి. అండ్ మీరు ఇక్కడ చూడండి, విఎల్ఐటి, ఓకే, విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లాస్ట్ ఇయర్ వచ్చి 18 సీట్స్ ఉన్నాయి ఈ కాలేజీలో. ఇక్కడ గర్ల్ కేటగిరీలో మొత్తం వచ్చి ఒక 3, ఒక 2, 5 సీట్లు అయితే వచ్చినాయి. చూడండి ఇక్కడ బీసీబీ 25 అంటే 2566 దాకా వెళ్ళింది, ఓసీ వచ్చి 1429, ఎస్సీ వచ్చి 6000 దాకా వెళ్ళింది. విజ్ఞాన్ లారాలో పెద్ద ర్యాంక్ వచ్చింది, 6000 ర్యాంక్ వచ్చింది. మా కాలేజీ వస్తుందా అనుకున్న వాళ్ళు విఎల్ఐటి అయితే పెట్టుకోండి, వస్తుంది. బీసీఏ వచ్చి 1648 1791. యాక్చువల్గా ఏంటంటే ఇది ఓసీ సీట్ అమ్మా, బీసీఏకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మేబీ ఓసీ వాళ్ళు అక్కడ లేకపోవడం వల్ల ఆ కాలేజీకి అప్లై చేయలేదు. ఈ ర్యాంక్ అన్న ఓసీ వాళ్ళు అప్లై చేయలేదు అంతే. బాయ్స్ చూడండి ఇక్కడ 842, బీసీబీ 1328 1384 375, బీసీడి 1307 1145 1293 1156, ఓకే, బీసీఈ 657 618, ఎస్సీ 1322 12 ఎస్సీ 1263, ఓకేనా, 1263 ఇది. అండ్ ఎస్టీ 4569 అమ్మా. ఈ అంటే 4000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బాయ్కి ఈ యొక్క విఎల్ఐటిలో సీట్ అయితే వచ్చింది విజ్ఞాన్ లారాలో. ఎస్టీ చూడండి ఇక్కడ, ఎస్సీ చూడండి 1322 అంటే 1300 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి ఎస్సీ వాళ్ళకైతే. అదే బీసీఈ వాళ్ళకైతే 600 కన్నా తక్కువ రావాలి. బీసీడి అయితేనేమో 1200 1300 దాకా వెళ్ళింది. ఓకే, బీసీబీయూ చూసుకున్నా కూడా 1300 దాకా అయితే వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ కాలేజీ అనిల్ అమ్మ, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి గర్ల్స్ 75 120, బీసీఏ చూడండి ఇక్కడ 800 దాకా వెళ్ళింది బీసీఏ. అడుగుతున్నారు గర్ల్స్, మాకు వైజాగ్ లో కాలేజీ వస్తుందా, ఓకేనా, అనిల్ నీరుకొండలో రావాలి అంటే చూడండి 800 కన్నా తక్కువ ఉండాలి బీసీఏ వాళ్ళకి. బీసీబీ వాళ్ళకి అయితేనేమో 1336 కన్నా తక్కువ ఉండాలి. బీసీడి అయితేనేమో 620 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, ఎస్సీ అయితే 1000 కన్నా తక్కువ ఉండాలి. బాయ్స్ గురించి మాట్లాడుకుంటే 297, బీసీఏ వచ్చి లాస్ట్ ఇయర్ ఓసీలో ఒక్క సీట్ కూడా ఎలకేట్ అవ్వాల. బీసీఏ వచ్చి 297, బీసీబీ వచ్చి 319తో ఆగిపోయింది. సో ఈ బీసీబీలో బాయ్స్ అనిల్ నీరుకొండ వస్తుందా అంటే ఇదిగోండి ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చింది, మీరు ట్రై చేయొచ్చు. బీసీడీ చూసుకుంటే ఎక్కువ సీట్లు ఫిల్ అయినాయి. ఎన్ని? 2 3 4 5 6 7 8 9 సీట్లు ఫిల్ అయినాయి బీసీడీ. ఓకే, దాంట్లో హైయెస్ట్ పెద్ద ర్యాంక్ ఎంత? 4532. బీసీఈ 72 677, ఎస్సీ చూసుకోండి ఇక్కడ 1500 దాకా వెళ్ళింది, 1500. అండ్ మీరు ఇక్కడ బీసీడీ చూడండి 4000 దాకా వెళ్ళింది. ఇక్కడ చూడండి ఎస్సీలో 1500 దగ్గర ఆగిపోయింది. ఎస్టీ 1618. ఓకే, గాయత్రి విద్యా పరిషత్, గాయత్రి విద్యా పరిషత్ అమ్మా చూడండి ఇక్కడ బీసీఏ 147 149 55 105 49 257 720 1020 1294. సో
సో ఈ ర్యాంకుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఈ కాలేజీ ట్రై చేయండి. అండ్ బాయ్స్ గురించి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఓసీలో అయితే 40 కన్నా తక్కువ ఉంటే 40 కన్నా లెస్ దాన్ 40. ఓకే. అండ్ బీసీఏ చూసుకుంటే 200 కన్నా తక్కువ ఉండాలి. బీసీబీ చూసుకోండి ఇక్కడ 100 కన్నా 150 కన్నా తక్కువ ఉండాలి. ఓకే. బీసీడీ 50 కన్నా 100 కన్నా తక్కువ ఉండాలి. బీసీఈ 89 90 కన్నా తక్కువ. ఎస్సీ 124 439. ఎస్టీ 1179. నెక్స్ట్ కాలేజీ వచ్చి రఘు అమ్మ. రఘు ఇక్కడ చూడండి ఓసీ 228 277 291. యాక్చువల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ 16 సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. బీసీబీ 857. ఎస్సీ 1253. ఇక్కడ చూడండి ఓసీ బీసీఏ బీసీబీ బీసీడీ ఎస్సీ ఎస్టీ ర్యాంక్స్ ఒకసారి చూసుకోండి. బీసీసీ 2105. బీసీబీ వచ్చి 600 దాకా వెళ్ళింది. బీసీడీ 300తో ఆగిపోయింది. బీసీఏ 530 దాకా వెళ్ళింది. ఓసీ లెస్ దాన్ 400. నెక్స్ట్ కాలేజ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది కూడా వైజాగే. 24 సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. గర్ల్స్ చూసుకోండి ఇక్కడ 623 350 247 146 134 202 11 436 1028. ఇవి గర్ల్స్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. బాయ్స్ సంబంధించిన ఇక్కడ ఇచ్చాను ఒకసారి అయితే చూసుకోండి. ఓకే. ర్యాంక్స్ 286 272 281 366 445 447 231 109 213 403 785 725 1005 3813. అండ్ అనదర్ కాలేజ్ విఆర్ సిద్ధార్థ కృష్ణా డిస్టిక్ అయితే వచ్చాం మనం. కృష్ణా డిస్టిక్ ఎన్ని సీట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ 17 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 17లో ఒక 5 సీట్స్ గర్ల్స్ కి వెళ్ళి ఇక్కడ ర్యాంక్స్ అయితే చూసుకోండి. బీసీఏ 661, బీసీబీ 417, ఎస్సీ 227 1605. విఆర్ సిద్ధార్థ వస్తుందా అని బాయ్స్ చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ర్యాంక్స్ చూడండి ఒకసారి లెస్ దాన్ 70. అండ్ బీసీఏ చూసుకున్నట్లయితే లెస్ దాన్ 300 ఉండాలా. అండ్ బీసీబీ 140 కన్నా తక్కువ ఉండాలా. బీసీడీ 83117. ఎస్సీ ఈవెన్ ఎస్సీ చూసుకున్నా కానీ మీరు 400 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలా. లెస్ దాన్ 400 ఉండాలా విఆర్ సిద్ధార్థలో రావాలి అంటే. నెక్స్ట్ పిపిఎస్వి ప్రసాద్ పొట్లూరి సిద్ధార్థ. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి 15 ఉన్నాయి. 15 సీట్లు. ఈ 15లో మీరు ఇక్కడ చూడండి ఈ యొక్క కేటగిరీ వాళ్ళకి అయితే వెళ్ళింది. గర్ల్స్ మీరు ఒకసారి చూసుకోండి అమ్మా ఇవి. బాయ్స్ చూసినట్లయితే బీసీఏ 344, బీసీబీ 196 171, బీసీడీ 214, ఎస్టీ 1014, ఓసీ 173 139. ఈ ర్యాంక్ కన్నా తక్కువ రావాలి కాలేజీలో సీట్ రావాలంటే మినిమం అట్లీస్ట్. అండ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. చూడండి మొత్తం వచ్చి 18 వేకెన్సీస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. అండ్ మీరు ఇక్కడ చూడండి ఓసీ 241 574 గర్ల్స్ కి సంబంధించినవి. ఈవెన్ బీసీడీలో అయితే 2438 దాకా వెళ్ళింది. అండ్ బాయ్స్ చూసుకున్నట్లయితే 432 537 545, బీసీఏ 1116, బీసీబీ 577 457, బీసీఈ 201 520 590. ఇవి ర్యాంకింగ్స్.
నెక్స్ట్ లక్కిరెడ్డి బాలరెడ్డి, లక్కిరెడ్డి బాలరెడ్డి. గర్ల్స్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ బాయ్స్ కి సంబంధించి మెన్షన్ చేశాను, ఒక్కసారి అయితే వెరిఫై చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాలేజ్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మొత్తం ఎన్ని సీట్స్? 18 సీట్స్ ఉన్నాయి. ఒకసారి ర్యాంక్స్ కట్ ఆఫ్ చూసుకోండి గర్ల్స్, ఒకసారి బాయ్స్ కూడా ఇవైతే చూసుకోండి. ఓకేనా? ఈ ర్యాంక్స్ రావాలి. నెక్స్ట్ కాలేజ్ పుల్లారెడ్డి, పుల్లారెడ్డి కాలేజ్, కర్నూలు, ఐ థింక్ సో. చూడండి, ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓసి సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్లో ఎక్కడ జాయిన్ అయ్యారంటే పుల్లారెడ్డిలో జాయిన్ అయ్యారు. ఓకే. అండ్ ఏదో ర్యాంక్ మిస్ చేసినట్టున్నా. బీసీబీ 86, బీసీడీ 43, బీసీఈ 176, ఎస్సీ 377. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్. అండ్ లాస్ట్ కాలేజ్ ఎంబీఆర్జీ కాలేజ్, ఎంబీజీఆర్ కాలేజ్. ఓకేనా? ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కట్ ఆఫ్ చూసుకోండి ఒకసారి. 321 మన స్టూడెంటే. ఇలా చాలా మంది ఉన్నారు, నేను చెప్పేటప్పుడు కాలేజీలో నేను మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఇవి ర్యాంకింగ్స్. ఐ థింక్ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి, కొంచెం టైం కావాలి. నాకు 5 అవర్స్ పట్టింది దీన్ని రెడీ చేయడానికి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అదర్ బ్రాంచెస్కి అయితే రేపైతే చేయడానికి పాసిబిలిటీ చూసుకుంటాను. థ్యాంక్ యూ.